నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 30వ శ్లోకము. యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి తస్యాహన్న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. సో భగవానుడు ఎవరైతే ఏ యోగి అయితే విరుద్ధ స్టేట్ కు వెళ్లి థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ లో తన మనస్సుని తన ఆత్మతో ఏకం చేసుకున్నాడో అటువంటి యోగి వ్యవహారంలో కూడా సమస్త భూతాలని కూడా ఆత్మస్వరూపంగా చూస్తాడు అని ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడే అంటున్నారు యోమాం పశ్యతి సర్వత్రా. ఎవరైతే అటువంటి యోగి యోమాం పశ్యతి సర్వత్రా, సమస్త జీవులలో సమస్త బయట ప్రపంచంలో నన్ను చూస్తాడు. యోమాం పశ్యతి సర్వత్రా, సమస్తంలో కూడా నన్ను చూస్తాడు. సర్వంచ మై పశ్యతి, మొత్తంలో నన్ను చూస్తాడు, నాలో సమస్త ప్రపంచాన్ని చూస్తాడు అని చెప్తున్నారు. యోమాం పశ్యతి సర్వత్రా, నన్ను అన్నిట్లో చూస్తాడు. సర్వంచ మై పశ్యతి, అలాగే నాలో అన్నిటినీ చూస్తాడు. సో అంటే ఈ ప్రకృతి మొత్తం పరమాత్మ స్వరూపంగానే చూస్తాడు. అంటే పరమాత్మ వల్లే మొత్తం ప్రపంచం వచ్చింది, పరమాత్మ ఆధారంగానే ఇది నడుస్తోంది. సో ఈ ప్రపంచం అంటే పరమాత్మ స్వరూపమే, అంతే. ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లార్డ్. ముందు శ్లోకంలో ఏంటి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద సెల్ఫ్ గా చూస్తాడు, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లార్డ్ గా చూస్తాడు మొత్తం ప్రపంచాన్ని. తస్యాహన్న ప్రణశ్యామి. సో అటువంటి యోగికి నేనెప్పుడూ కూడా నా ప్రణశ్యామి అంటే నేను ఎప్పుడూ ఉంటాను, నేను అతనికి ఎండ్ అవడం అంటూ ఉండదు. అట్లాగే సచమేన ప్రణశ్యతి, నాకు కూడా అతని ఎండ్ అవడు. అంటే ఏంటంటే మేమిద్దరం ఏకీభావ స్థితిలో ఉన్నాం అని చెప్తున్నాడు. సో అటువంటి యోగి పరమాత్మతో ఏకీభావ స్థితిలో ఉంటాడు. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద లార్డ్ అండ్ ద యోగి అన్నమాట. సో అది చెప్తున్నారు. నేను ఎప్పుడూ అతనికి నశించను, అతడు నాకు నశించడు. సో హీఈస్ ఆల్వేస్ దేర్ విత్ మీ, ఐఎమ్ ఆల్వేస్ దేర్ విత్ హిమ్. సో అతను ఏంటి, ఇటువంటి నిరుద్ధ స్టేట్ కి వెళ్ళిన యోగి సమస్త ప్రపంచాన్ని he sees it as an expression of the self and expression of the Lord. సో ఆ విషయం ఈ 2 శ్లోకాల్లో చెప్పారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.